నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దళితుల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్ కు లేదన్న అడ్లూరి లక్ష్మణ్. గతంలో ఎస్సీ సప్లాన్ పేరుతో నిధులు మళ్లించారని ఆరోపణ. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పరిధిలో దారుణం. భర్త ముందే భార్య గొంతు కోసి చంపి పరారైన దుండగులు. నూతన సీడీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ రాజా సుబ్రమణి. బలగాలలో స్వదేశీ ఆయుధాల అభివృద్ధిని వేగవంతం చేస్తామని వెల్లడి. అభిషేక్ బెనర్జీపై దాడి ఘటనలో 4 అరెస్టు. వీడియో ఫుటేజీ ఆధారంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎండల దృష్ట్యా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మోదీ సూచనలు. బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీరు వెంట ఉంచుకోవాలన్న ప్రధాని.